పిల్లం అయితే రోజు ఇట్లా అంటది. ముందు నేను బిజినెస్ చేస్తానంటే ముందు ఈఎంఐ కట్టు, రెంట్ కట్టు, చక్కగా అదే సగం చంపుతుంది మనిషి. నేను నా పిల్లల గురించి చెప్తున్నా, డోంట్ ఫీల్. అర్థమైంది? నేనేమంటున్నా అంటే భార్య ఎంకరేజ్ చేయాలని రూల్ ఏమి. నువ్వు నిలబడి మచ్చా అన్ని అయితే ముందు నిలబడి పోరాడు, కొద్ది వచ్చి దేవుని దగ్గర పోయి దండం పెడతారు. దేవుడా దేవుడా ₹1,00,00,000 ఇవ్వాలి. చెక్కు కావాలన్నా క్యాష్ కావాలని అడుగుతాడు. దేవుడే ఓ 10 ఎకరాల పొలం ఉంది, మీ తాత 10 ఎకరాల పొలం ఇచ్చింది, 4-5 బోర్లు కూడా ఉన్నాయి, నిండా నీళ్లు వస్తున్నాయి. పొరం మీద కూర్చొని వరి పంట పత్తి పంట అని పాట పాడితే పంట దిగుతున్నారు. వెస్టేజ్ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, లీడర్స్ బాగున్నారు, డబ్బు తీసుకుని ఉన్నారు, కార్లు కొన్న ఉన్నారు, ఇల్లు కట్టుకున్న ఉన్నారు, హెలికాప్టర్ కొన్న కూడా వెస్టేజ్ లో ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. ఇంత ఖతర్నాక్ ఉంది బిజినెస్. మనం ఏం చేయాలి? ఒక ఆయన చెప్తాడు, వెస్టేజ్ నాకు కోస్తే వెస్టేజ్ ఉంటుంది సార్ లోపల, నా కోపం వస్తే కోస్తాను. కోస్తే వెస్టేజ్ ఉండాల్సిన అవసరం లేదు మచ్చా. ప్రాణం పెట్టి పని చేస్తా సార్. పని చేయి. నీ జీవితంలో ఇప్పటిదాకా ఎంత వేస్ట్ అయిపోయిందో నీకే తెలుసు, నీ కుటుంబ పరిస్థితి నీకే తెలుసు. ఇప్పటి నుంచి మొదలు పెట్టు. ఒక్క మాట మాత్రం నేను నా వైపు నుంచి ప్రామిస్ చేస్తున్నా, యాజ్ ఏ వెస్టీజియన్ గా వెస్టీజ్ ద్వారా నీకు రూపాయి లాస్ వచ్చినా నా జైలుకే ఇస్తాను. నీ అప్లై తోటి సంబంధం లేదు, నన్ను బిలీవ్ చేయి. నా జేబులో నుంచి రూపాయి లాస్ వచ్చే ఛాన్స్ ఉందా? నా దగ్గర పైసలు ఎక్కువ చెప్తున్నా, నా ఛాన్స్ లేదు అని చెప్తున్నా. నీకు లాస్ వచ్చే ఛాన్స్ లేదు. ఒక అడుగు వేయచ్చా? మోసపోయే ఛాన్స్ లేదు కాబట్టి ఒక అడుగు బలంగా వేయచ్చా? ఏం రోగం మరి ఇప్పుడే అంటున్నా. మీటింగ్లలో మనోళ్ళు అంటారు, ఇంటికి పోగానే మా ఆమె ఒప్పుకోలేదు సార్. ఎవరు ఆమె ఒప్పుకోదు మచ్చా, ఎవరు ఆమె ఒప్పుకోదు. అడగంగానే ఓ 2 పట్టు చీరలు అడిగింది, అవి తీసుకొచ్చి ఎందుకు ఒప్పుకోదు చూస్తా. ఈ ఫస్ట్ చీర బంగారం అడగంగానే నువ్వే పెద్ద బంగారం, నీకెందుకే బంగారం. ఓ మురిగిపోయిన డైలాగ్ చెప్తావు ఇన్ని సంవత్సరాల నుంచి. నేను నేడికెళ్ళి అమ్ముతుంది పిల్లం. ఎస్ఆర్ నో? ఎంట పడితే జనాలు, నిలబడితే పిలిస్తే గెలిస్తే అది పెట్టుకోమచ్చా. నాకు ఎన్నిసార్లు బిజినెస్ ఆపేయాలనిపించింది. నేను దగ్గర పోయి ఆ టిఫిన్ పెట్టుకొని పోయినా 60 మంది వస్తారని చెప్పిన అక్కడ నిలబడే కేదార్ సార్, నా ఏమంటారు నా కొలీగ్ రెస్టీలో 60 మంది వస్తారని చెప్పిండు. నేను పోతే ఆయన భార్య అలా బామ్మాడితే భార్య నలుగురు మంగళారతి పట్టుకొని అడిగి వచ్చారు నాకు, వెల్కమ్ సార్ అని. ఏం సార్ 60 మంది అంటే అది పోయిందా. టిఫిన్ తీసుకొని పోయినా, రిటర్న్ వచ్చుకుంటా 150 రకాల వంటకాలు ఉన్నటువంటి 7 స్టార్ హోటల్లో నేను యాజ్ ఎ మేనేజర్. అప్పుడు నేను జీరోలో ఉన్నా. మళ్ళీ అగైన్ బ్యాక్ టు జీరో. మామిడికాయ చట్నీ తీసుకొని పోయి ఆ అన్నంలో పెట్టుకొని పోతే రిటర్న్ వచ్చేటప్పుడు ఎండకు అది ఖరాబ్ అయిపోయింది అన్నం. ఓ దగ్గర బండి ఆపి తిందామని ప్రయత్నం చేసి బండిలో ఆ చట్నీ ఆడ పెట్టుకొని మొదలు పెడతామని ఇట్లా చేయి పెడితే లస్కున పోయింది లోపలికి, ఖరాబ్ అయిపోయింది అన్నం. టిఫిన్ పక్కకు పెట్టినా. మా మిస్సెస్ వీడియో కాల్ చేసిన, చూసినా తెలంగాణ సేల్స్ మేనేజర్ బతికేడు దాకా వచ్చిందని చెప్పి కామెడీగా నవ్వుకుంటున్నట్టు. అంటే ఎక్కడి నుంచి మేఘాలు అలుముకున్నది తెలియదు కానీ భర్యను కొట్టినట్టు కొట్టింది వాళ్ళు. ఫోన్ ఒక్కడి కాపాడుకున్నా, బ్యాగ్ ఒక్కడి పక్కన పెట్టినా, బ్లాక్ కలర్ పాయింట్, వైట్ కలర్ షర్ట్ మొత్తం గడిచిపోయింది. ఆన్నే కూర్చున్నా ఇట్లా పెట్టి, లేవలే. పక్కన రేకుల షెడ్ ఉంది, పోతే తడవకుండా కూర్చోవచ్చు. అలా నేను అట్లా పోలే, ఆన్నే కూర్చున్నా, పిడికిలు బిరుగా పట్టుకున్నా. 1,00,000 రావాలి, కారు కొట్టాలి, ఇదే ప్లేస్ లో కార్లో కూర్చొని తినాలి అనుకున్నా. నా దగ్గరికి ఒకరు వచ్చి సైదుల్ సార్ యూ హావ్ టు డూ ఇట్ అని కూడా చెప్పాను. వెనకాల అప్పులు ఉన్నాయి నాకు. ఎవరు మోటివేట్ చేయాలి? నేను కళ్ళు తెరిస్తే 48,000 ఇంట్రెస్ట్ కనబడతాయి. 24 లక్షలు అప్పు ఉంది నాకు. ఇల్లు కట్టినా 9 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టినా, ఎవరిని దోష చేయలే, ఏడ దొంగతనం చేయలేదు. ఇల్లు కట్టినా, ఇల్లు లోన్ తీసుకొని కడితే లోన్ తీర్చే సమయానికి లాక్డౌన్ వచ్చింది. ఆల్మోస్ట్ ఆన్ రోడ్ మీద ఉంది కాబట్టి చాలా మంది ఇలా గెలుపుకోవడానికి కారణం ఏంటంటే నా లెక్క అప్పు లేదు మీకు. అదే బాధ. అప్పు లేకపోయినా నొప్పాని ఉంటుంది కదా ఎన్నో కాడ. ఏదైనా అవమానించబడ్డ సంఘటన ఉంటుందా లేదా? అది రాసుకో. ఆయన జీతం ఎంతో రాసుకో, ఆయన దాడిలాగా పనిచేయి. ఎస్ఆర్ నో? నేను ఒకవేళ పెళ్లికి పోతే నా అవతారం చూసి నేను మా నాయన బట్టలు వేస్తున్నాను. నా దగ్గర బట్టలు లేక, ఫైనాన్షియల్ పొజిషన్ లేక మా నాన్న ఒక రోజు వేసుకుని నేను ఒక రోజు దాన్ని ఉతికేస్తున్నాను. అట్లా బట్టలు వేసుకుని ఒక పెళ్లికి పోతే నేను ఆ పెళ్లి కాడికి పోగానే వాళ్ళకు గుడ్డలు తర్వాత కట్టెలు ఇచ్చేది, వంట చేస్తాను నువ్వు అటు పోరా అని చెప్పి. నన్ను చూడగానే వాళ్ళకి ఒంట్లో లేక కనబడేది. అట్లా ఇచ్చేది నాకు. ఇప్పుడు నేను ఏడికి పోయినా నాది ఒకటే కారు ఉంటుంది, మా చుట్టాలు అందరూ బైక్లే. నేను చుట్టాలు ఎవరు తింటలేను మళ్ళీ చెప్తాను. నేను బీకినా పొడిచినా అని చెప్పలేను. నా పొజిషన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిందంటే వాళ్ళు ఇప్పుడు నాకు పని చెప్పలేదు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు కూడా నాకు పని చెప్పురా ఆయన, నాకు పోయి కానీ సుఖంగా ఉంటుంది అని చెప్తున్నా. బిజినెస్ ఎక్కడ దాకా తీసుకుపోయిందంటే కనీసం నా పేరు చెప్తాను కూడా ఇష్టపడిన మా చుట్టాలు. ఇప్పుడు నా ఫోటో స్టేటస్ లో పెట్టుకుంటారు వాళ్ళే, వీడు మా తమ్ముడు, వీడు మా బామ్మడిది, వీడి. నేను ఆవేదన కూడా అర్థం చేసుకో. తప్పండి కొడతల కంటే అర్థం చేసుకుంటే నాకు చాలా ఇష్టం. రైట్? సో నేను బాగా ఆవేదన పొందేటటువంటి విషయం ఏంటంటే
తెలుగు రాష్ట్రాల్లో పండుగలు ఎక్కువ, అవునా? ఎంజాయ్మెంట్ ఎక్కువ, అవునా? కానీ 75% ఆఫ్ ద ఎంజాయ్మెంట్స్ ఆర్ విత్ అప్పు చేసి ఎంజాయ్మెంట్ చేస్తారు. అందుకెళ్ళి జర్ర బయటికి రా, అది నా ఆవేదన. చంద్రబాబు నాయుడు వస్తే లైఫ్ మారుతుంది, జగన్మోహన్ రెడ్డి వస్తే మారుతుంది, ప్రత్యేక హోదా వస్తే మారుతుంది, కేజ్రీవాల్ వస్తే మారుతుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే మారుతుంది. దేవుడే డైరెక్ట్ గా దిగొచ్చి నరేంద్ర మోడీ లెక్క ప్రధానమంత్రి పీఠంలో కూర్చున్నా నీ జీవితం మారదు, రాసిస్తానండి. నీ జీవితం మారాలంటే నువ్వు మారాలి, నీ తరాలు మారాలంటే నువ్వు నడుము బిగించాలి గట్టిగా. ఎస్ ఆర్ నో? చిరంజీవి కంటే ముందు వాళ్ళ ఇంట్లో ధనవంతులు లేరు, చిరంజీవి తర్వాత వాళ్ళ ఇంట్లో పేదోళ్ళు. ఎన్టీ రామారావు ఇంట్లో అంతకంటే ముందు ధనవంతులు, ఆయన తర్వాత పేదోళ్ళు. నీ ఇంట్లో నువ్వే ఎన్టీఆర్, నువ్వు చిరంజీవి అయ్యే ఛాన్స్ వచ్చింది. దీని పుణ్యమని నా ఫ్యామిలీ పొజిషన్ అంత బాగలేదు సార్, ఫ్యామిలీ పొజిషన్ బాగలేదు, నేనే చూసుకోవాలని, అందుకే వెస్టేజ్ వచ్చింది. సార్ నేను బిజీగా ఉంటున్నాను సార్, నాకు టైం దొరకలేదు, అందుకే వెస్టేజ్ వచ్చింది. సార్ నా పిల్లలు చదివే స్కూల్ చిన్న స్కూల్లో చదువుతున్నారు సార్, వాళ్ళ ఫీజులు కడతాను, నేను ఏదో పని చేయాల్సి వస్తుంది, అందుకే వెస్టేజ్ చేయాలి. మరి ఇప్పుడు నేను అడిగిన చాలా మంది, సార్ జాబ్ చేస్తున్నా టైం దొరకలేదు అని, బిజీగా ఉన్నా టైం దొరకలేదు అంటున్నాను. బిజీగా ఉన్నా అని చెప్తున్నాం. ఎప్పటిదాకా బిజీగా ఉంటావు? ఎవ్రీ డే బిజీగా ఉంటా సార్. ఎందుకు సార్ 4 రోజులు లీవ్ పెట్టవచ్చు, జీతం ఇయ్యారు సార్. 4 రోజులు లీవ్ పెడితేనే జీతం ఇయ్యరు. 1 నెల జీతం రాకపోతే నీ పరిస్థితి ఏంది సార్? చాలా క్రెడిట్స్ ఉంటాయి సార్, ఆగిపోతుంది. 2 నెలలు రాకపోతే ఘోరం సార్, భయంకరం. 4 నెలలు రాకపోతే ఓయమ్మా నువ్వు చచ్చిపోతే, నేను నీ మొక్క మీద అడుగుతున్నా, అనొద్దేమో మాట కానీ నేను అడుగుతున్నా, నువ్వు చస్తే రేపు పొద్దు కదా, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ వైఫ్, యువర్ చిల్డ్రన్? అనుకున్నావు ఎప్పుడన్నా అట్లా? నేను అనుకున్నా. నేను చాలా మంది తిడతారు ఆ మాట అంటే, కానీ నేను అనుకున్నా మాట, రేపు పొద్దున నేను లేకపోతే 24 లక్షల అప్పు నా భార్య తీర్చాలి. ఏం పీక చేసుకున్నావరా అని అంటారు చచ్చిపోయినట్టు. అర్థమైంది సార్? దట్ ఈస్ వాట్ ఈ బిజినెస్ యొక్క పవర్. నేను జస్ట్ మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి చెప్పండి. జస్ట్ థింక్, ఒకసారి ఆలోచించు. బండి మీద కూర్చొని హ్యాండిల్ పట్టుకున్నాడు, నేను కింద పడితే అని అనుకుంటే హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా. కార్లో కూర్చున్నాడు, సీరింగ్ మీద చేయబెట్టగానే యాక్సిడెంట్ అయితే అని భయం అయినప్పుడే సీట్ బెల్ట్ పెట్టుకొని జాగ్రత్తగా ఉంది. ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ ఉన్నాడు, బాధ్యతయుతంగా ఉన్నాడు, బార్లో కూర్చొని టైం పాస్ చేయడు. రేపు పొద్దుగాల, రేపు ఈ సెకండ్ నేను భూమి మీద లేకపోతే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ అనుకున్నాడు, నడుము బిగించి పని చేస్తాడు. సెట్ అయిందా పని చేస్తాడు. ఇప్పుడు నేను భూమి మీద ఉన్నా లేకపోయినా నా భార్యకు నెలకు 6 లక్షలు వస్తాయి, ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నెలకు 6 lakhs. దీనికోసం ఏం చేయాలో చేస్తారా సార్? నువ్వు భూమి మీద లేకపోయినా నీ భార్యకు నెలకు 1,00,000 రూపాయలు, నేను చెప్పేది 1,00,000 గురించే, ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ మై వైఫ్. నెలకు 1,00,000 రూపాయలు నీ భార్యకు రావాలంటే నువ్వు ఎంత కష్టపడ్డా తప్పులేదు కదా. నువ్వు ఉన్నా లేకపోయినా నీ పిల్లలు పైసల గురించి అసలు బాధే పడతలేదంటే ఎంత కష్టపడ్డా తప్పు లేదు కదా. మనోళ్ళు 2 రోజులు పని చేయాలి, 3 రోజులు మీల్స్, మధ్యాహ్నం లంచ్ కాగుతలేరు. ఇక్కడ మీటింగ్ అయిపోయి ఉరికి తినాలి, ఎమ్మటే చాయ్ తాగాలి టైం, స్నాక్స్ తినాలి టైం. నేను 4-5 రోజులు ఫుడ్ తినలేదు. అర్థమవుతుందా? మీటింగ్ 5 మీటింగ్లు పెట్టేది, గొంతు పగిలిపోయేటట్టు మొత్తుకునేది. సాయంత్రం ఇంటికి పోయి కాకిరించి ఉమ్మితే బ్లడ్ పడేది సింక్లా. స్టిల్ ఇప్పటి కూడా కొన్నిసార్లు అట్లా అవుతున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని నేను ఏమో చేసినా చెప్పట్లా, అంత పెయిన్ ఉండే నా మనసులో. ఏమన్నా జరగరాని జరిగితే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. తెలుసో తెలియకనో పెళ్లి చేసుకొని మిస్టేక్ చేసిన, నేను సెటిల్ కాకముందే మ్యారేజ్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే అవకాశం భగవంతుడు వెస్టేజ్ రూపంలో ఇచ్చింది. ఇప్పుడు కూడా నిద్రపోతే నా అంత దౌర్భాగ్యం ఉండడు భూమి మీద అంత. స్పెషల్లీ నేను స్టూడెంట్స్ చెప్తున్నా, పెళ్లి కాకముందు పెయిన్ తెలియదు మచ్చా. పెళ్ళి అయ్యే ముందు చాలా మంది చెప్తారు, అట్లంతా సీరియస్ తీసుకోదురా, లైఫ్ చిల్లు ఉండాలి. ఒక్కసారి దవాఖాన వాడు చెప్పాలి మాట, ఒక 2 రోజులు హాస్పిటలైజ్ అయినాక మాట చెప్పు చిల్లు ఉండాలని. పైసలంతా ఇంపార్టెంట్ కాదురా, ఊరికే పైసలు అంటే మీదేసుకొని పోతారు. ఏం పోవు మీదేసుకొని. ఇప్పుడు ₹1 కూడా నీ దగ్గర లేదబ్బా, ₹1 కూడా లేదు. బతుకు చూస్తే ఒక 2 రోజులు బతుకు, 2 days, జస్ట్ 2 days బతుకు, రూపాయి కూడా లేకుండా. పైసలతో లేదని చెప్పి లొట్ట పీస్ లొల్లాయికప్పుడు చెప్పడం ఇంపార్టెంట్ కాదు. అది ఎవరు చెప్తాడు పైసలు ఇంపార్టెంట్ కాదని. పైసలు సంపాదించినాక మాట చెప్పు. 14 కోట్ల రూపాయలు ఆస్తి కూడా పెట్టినటువంటి రంజిత్ స్వామి చెప్పాలి, ఇప్పుడు నాకు డబ్బు అవసరం లేదు, పైసలు పెద్ద ఇంపార్టెంట్ కదా ఆయన చెప్పాలా. 15,000 రూపాయలు జీతం ఉన్నాడు, పిల్లల స్కూల్ ఫీజు కట్టినాడు, కరెంటు బిల్లు 2,000 చక్కగా కట్టినాడు కూడా మాట్లాడతా. పైసలు సంపాదించడం అనేది నీ ఛాయిస్ కాదు మచ్చా, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ బాధ్యత. నువ్వు డబ్బు సంపాదిస్తే నీకు ఒక్కడికే మంచి జరుగుతుంది. ఆలోచించు. నీ కుటుంబంలో నీకు నెలకు 6 లక్షలు వస్తే నువ్వు తెలిసినటువంటి ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక ధైర్యం ఉంటుంది, అరే పలానా సైజు కానీ నెలకు 6 లక్షలు వస్తున్నాయి, మనకి ఏదైనా ఆపద వస్తే వాళ్ళని అడగొచ్చు అనే ధైర్యం ఉంటుంది. ఎస్ ఆర్ నో? నేను ఇస్తాను ఇయర్ సెకండ్, నేను ఇస్తా ఇయర్ సెకండ్, బట్ ఆ 20-30 మంది మనసులో నేను చేసిన పని వల్ల ధైర్యం ఉంటుంది. మన పుట్టుక అందుకొచ్చిన భూమి మీద గింత ఫ్యాన్ తిరుగుతుందా, దానికి ఒక చిన్న స్క్రూ కారణం, ఆ లోపల కనెక్ట్ చేసిన స్క్రూ, అవునా కదా? ఈ లైట్ ఇక్కడ వెళ్తుందంటే ఒక చిన్న స్క్రూ కారణం, ఒక చిన్న వైర్ కారణం.
ఆ రెండింటి జీవిత లక్ష్యం ఏంది? ఆ వైర్ని అక్కడ అంటి పెట్టుకొని ఉండాలి. దాని జీవితం అది పుట్టింది అందుకే. చిన్న కరివేపాకు రెమ్మ ఇట్లా చింపి కూరలు వేస్తే చుట్టుపక్కల వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కులమత భేదం లేకుండా వాసన ఇచ్చి చచ్చిపోతుంది, మాడిపోతుంది. దాని జీవిత లక్ష్యం అది. ఒక చిన్న మల్లె మొక్క చెట్టు పుట్టిందంటే చుట్టుపక్కల ఎవరు వచ్చినా కులమత భేదాలు లేకుండా సువాసన ఇచ్చే చచ్చిపోతుంది. అది దాని జీవిత లక్ష్యం. నువ్వు కాలు కింద దొక్కినా దాని వాసన మాత్రం మరవదు. ఎస్ఆర్ నో? ఎంత చిన్న చిన్న వస్తువులే వాటి లైఫ్ యొక్క ఆ గోల్స్ ని ఫుల్ఫిల్ చేసుకొని చచ్చిపోతుంటే నువ్వు ఇంత పొడుగు ఇంత వెళ్ళిపోయి గుంతలు పడుతుంది బతికేట్లా. పుట్టింది కామన్, అందరం పుడతాం, చచ్చిపోతాం, అది కామన్. మధ్యలో కదా తేడా. అది కూడా దేవుని బదనాలు చేసేట. దేవుని దగ్గర పోయి నాకు రాతరాయలే దేవుడు, ఇప్పుడు పోయి రాపించుకురాపోయాడు, పక్కన టెంపుల్ ఉంది. దేవుడు రాస్తాడా? ఏమన్నా దాడే రాసుకోవాలా? చేతుల గీతల లైఫ్ ఉంటుందా? గీతలు కాని రాకుండా పిడికి బిగిస్తే లైఫ్ మారుతుంది. మీటింగ్ లో చెప్పుడు జర ఇంటికి పోయి పేపర్ మీద రాసుకో నీ జీవితం ఎట్లుంటే. నువ్వు భూమి మీద లేకపోయినా నీ గురించి మాట్లాడుకోవాలంటే నువ్వు ఏం చేయాలో రాసు, పేపర్ మీద రాయి. అది రాస్తే నీకు ఒరిజినల్ సినిమా బయటకు వస్తుంది. మీటింగ్ లో చెప్తారు కదా పొద్దుగా లేచి, ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ, మనీ కమ్స్ టు మీ ఈజీలీ ఎఫర్ట్లెస్లీ అని చెప్పి ఒక ఏమంటారు శాంతాడుతో డైలాగ్ చెప్తారు. అది మనస్ఫూర్తి చెప్తే నిజంగా పైసలు వస్తాయి. మనం మాట చెప్పి లోపల నాకేడో తెలచ్చా వాళ్ళు చెప్పాలని చెప్పినా కానీ మనకంత సీన్ లేదు. నిజం చెప్పు, నీకు అంత సీన్ లేదని ఎవరు చెప్పిండు? కొన్ని లక్షల కోట్ల వీర్యకణాలు తండ్రి నుంచి తల్లిని జరిగితే ఒకే ఒక్క వీర్యకణం వల్ల పుట్టినటువంటి నలుసు మన పుట్టుకలోనే పోరాటం ఉందని మర్చిపోతున్నాం. పుట్టినప్పుడు సంతోషంగా పుట్టినావా, ఏడుచుకుంటూ పుట్టినవా? నువ్వు ఏడుస్తూ కాదు, మీ అమ్మని ఏడిపిస్తూ కూడా పుట్టినావు. నీ పుట్టుకనే పోరాటం మర్చిపోయినావు. అది ఇప్పుడు తిండికి అలవాటు అయిపోయి సమోసాలు తిని బాడీ పెంచి ఆ మదం ఎక్కిపోయి మైండ్ బండబెట్టినావు. నెలకు 10 లక్షలు తీసుకునేటటువంటి సైదులు గారు నా లోపల ఉన్నాడని నాకు బిస్సీలకు వచ్చినాక తెలిసి. నెలకు 10 లక్షలు నేను కూడా సంపాదిస్తాను నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నీకు చెప్తున్నా, నీ లోపల కూడా 10 లక్షలు తీసుకుంటాడు ఉన్నాడు. ఆయన నిద్ర లేపు, పండబెట్టకండి అని చెప్తాను నీకు. అరే పని చేయరా, రేపు పొద్దుగాల ఊర వైజాగ్ మన కాంప్లెక్స్ ఉంది, బస్ కాంప్లెక్స్, అక్కడ పోయి 10 మంది ప్లాన్ చెప్పాను అని చెప్తాడు. ఇయ్యాలి కాదు, రేపటి నుంచి ఎగదిద్దామని నువ్వు చెప్తావు. దీపాలు వెళ్ళగా నరుకుదాం, దేశం వెళ్ళగా దొరుకుదాం, ఈ మంగళవారం ముచ్చట్టు ఎందుకు కాక మనకి. ఇప్పుడు మొదలు పెట్టు, ఏమైంది చచ్చిపోతావా? ఇప్పుడు స్టార్ట్ చేయి. ఒక్కసారి అనుకో, నెలకు 10 లక్షలు వస్తే నీ పరిస్థితి. నీ వైఫ్ నేను ఎట్లా చూస్తుంది, నీ తల్లిదండ్రులు ఎట్లా చూస్తారు, నీ పిల్లలు ఎట్లా చూస్తారు. నేను పిల్లలు కూడా కథలు చెప్పేది, మంచి మంచి కథలు. కారు కొనుక్కరా డాడీ అంటే కింద పడతావు బిడ్డ అనేది. నేను ప్రేమ లెక్క కాదు, జైలు పైసలు లెక్క భోజుడికి మాట్లాడి చెప్పేది. నా పిల్లలకి ఇప్పుడు సంవత్సరానికి 5 lakhs ఫీజు, 5 లక్షల ఫీజు కట్టి టాప్ క్లాస్ స్కూల్లో చదివిస్తున్నాను. ఆ అప్పులు మొత్తం తీర్చేసిన, 24 లక్షల అప్పు తీర్చేసిన. ఓ ల్యాండ్ తీసుకున్నాము, రంజిస్తాను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఊకే ఎక్కువ ఖర్చులు పెట్టడం అలవాటు ఉంది. ఏది పడుతుంది కొనుక్కునే అట్లా వద్దని చెప్పి 78 గుంటలు 7 గుంటల భూమి మా నాయన ఏడ్చుకుంటా అమ్మి నా కోసం. కళ్ళమని నీళ్లు పెట్టుకుంటా 7 గుంటల భూమి అమ్మితే అప్పటి నుంచి నేను రోజు ఏడుస్తూనే ఉన్నా, నాన్న ల్యాండ్ తీసుకోవాలని చెప్పి 78 గుంటలు తీసుకున్నా. 7 గుంటలకు 10 ఇంతలు తీసుకున్నా. మొన్న 10 days కింద వైజాగ్ లాస్ట్ టైం వచ్చిన. నా అదృష్టం ఏంటంటే పోరాడితే దేవుడు అదృష్టాన్ని కూడా కలిసి చేస్తాడు. ఎసరా ఏడా నేను ఆ ల్యాండ్ ఖరీదు చేసిన నెక్స్ట్ డేనే దాని ముందర నుంచి రోడ్ వచ్చింది, డాంబర్ రోడ్ పడింది. ఖరీదు చేసిన నెక్స్ట్ డేనే అడగటం మొదలుపెట్టి. నేను మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం యొక్క విలువ అర్థం చేసుకుని టైం పాస్ చేయొద్దు. మనం టైం పాస్ చేసే బ్యాచ్లో ఎంతసేపటికి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను, నేను మహేష్ బాబు ఫ్యాను, నేను ఆయనతో సెల్ఫీ, నీతో దిగే ఛాన్స్ కూడా ఉంది. మా సైడ్ నీతో కూడా సెల్ఫీ దిగుతారు, అంత పవర్ దీంట్లో ఉన్నది. నీ స్థానం లోలో ఉందా, నువ్వు మరీ నిరుపేదరికంలో ఉన్నావా, కంగ్రాచులేషన్స్. నువ్వు అక్కడి నుంచి ఇటు దాకా వస్తే యూ బికమ్ సెలబ్రిటీ. నువ్వు ఆల్రెడీ బలిసిన ఫ్యామిలీ నుంచి వస్తే నేను ఎవరు డేకాడు, ఇక్కడ లక్ష వచ్చినా ఎవరు డేకాడు. ఎస్ఆర్ నో? రామ్ చరణ్ కొడుకు కాబట్టి, చిరంజీవి కొడుకు కాబట్టి రామ్ చరణ్ అంత ఫేమస్ కాలే, జస్ట్ ఒక మాదిరి ఉన్నాడు అంతే. ఒకవేళ చిరంజీవి కనుక ఆయన ఉట్టకపోయి ఉంటే బాగా సపరేట్ గా నేను రాంగ్ అర్థం చేసుకోకండి నా పదం. ఆయనకున్న టాలెంట్ కి పాటికి ఆయన కూడా ఇంకో పవర్ స్టార్ అయిపోయాడు. ఎస్ఆర్ నో? వాళ్ళు ఆ ఫ్యామిలీలో పుట్టి కాబట్టి అక్కడే ఆగిపోయారు. ఏం చేసినా ఏముంది ఆయన కొడుకు కాబట్టి ఆస్ట్రీకి వచ్చేస్తాయి అంటూ. నిజంగా ఆస్ట్రీకి వచ్చిన ఆయన కష్టపడ్డా ఆ కష్టానికి అంత వాల్యూ లేదు. నీకు కూడా నాకు కూడా ఆ అదృష్టం ఏంటంటే మన తాత కోటీశ్వరుడు కాదు, మనకిచ్చిన అవకాశం. మన కుటుంబ చరిత్ర మనతోటే మొదలైనటువంటి అవకాశం మనకిచ్చింది కాబట్టి మొదలు పెట్టు. నువ్వు కూడా వండుకొని మా తాతలు మంచిగా సంపాదిస్తలే నా కోసం, మా నాయన నన్ను చదివిపోయాలని చెప్పి లొట్ట పీస్ కబురు చెప్పం. నీ కొడుకు రేపు పొద్దుగాలు వచ్చి నిన్ను అడుగుతాడు, నీ మనవడు, తాత ఒక కథ చెప్పవాలని అడిగితే కూర్చో మనవడా అని చెప్పి, అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు, ఓ కొడుకు 7 చేపలు తెచ్చిర్రు, ఓటి ఎండ లేదని మొదలు పెట్టావు అనుకో, నువ్వు మారవారా భవిష్యడికే? అప్డేట్ కాలేదారా? ఇంకెంతసేపు చెప్తావురా ఎండిపోయిన చేపల కథ? నువ్వు ఎండబెట్టుకోపోయి
ఎంతసేపటి చేపల కథ నేను అంటున్నాడు బట్ అప్డేట్ అయ్యింది అప్పటికే టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ దాటిపోయి ఉంటున్నాడు. ఎస్ ఆర్ నో? వాడిని చెప్పాల్సిన స్టోరీ ఏంటంటే, బిడ్డ మీ అయ్యకు కార్ లేదురా, నేను కూడా బైక్ మీద వచ్చిన వాళ్ళని, నాకు వెస్టీజ్ అని ఒక పవర్ఫుల్ అవకాశం దొరికింది, 1 సంవత్సరం ప్రాణం పెట్టి పనిచేస్తే ఇప్పుడు నువ్వు తిరిగే కారు, నువ్వు తిరుగుతున్న ఇల్లు నేను నిలబడితే వచ్చిందిరా అని చెప్పు. ఆ ఎన్నికలు తాత నువ్వు వీడి దాకా వచ్చినావు కదా, మన ఫ్యామిలీ ఇంకా జర ముందుకు నేను తీసుకుపోతా అంటున్నాడు. సరే నోడైతే ఎస్ ఆర్ నో? కథలు చెప్పాలంటే వేరే వాళ్ళ కథ చెప్పకు, నీ కథనే ఇన్స్పిరేషన్ స్టోరీగా చెప్తాను, తయారు చేసుకో. మళ్ళీ పుట్టేది లేదు మచ్చా, ఇంకో జన్మ లేదు. యమదొంగ సినిమా లేక మళ్ళీ పోయి కిందికి వచ్చేది ఏం లేదు. ఎస్ ఆర్ నో? ఏం బీకినా ఇప్పుడే బీకాలి, కథలు చెప్పొద్దు జనాలకి. ఏం చెప్పాలన్నా గెలిచినాక మాట్లాడు, గెలిచినాకనే నీ మాటకు వాల్యూ. ఈడ నోటు పెట్టుకొని మాట్లాడితే విలువ ఎక్కువ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఉత్తగా పెట్టుకొని మాట్లాడు కదా, గెలిచినాక అని చెప్తున్నాను. జస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇది, దీన్ని మిస్యూజ్ చేయదు. 1 సంవత్సరం పాటు ప్రాణం పెట్టి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఎంత దీక్షగా ఉంటారో, 365 రోజులు అంత దీక్షగా పనిచేయదు. వెస్టీజ్ తప్ప ఇంకో ధ్యాస లేకుండా పనిచేయదు. నువ్వు ఏం చేయాలంటే అది చేయొచ్చు వెస్టీజ్ ద్వారా. చేద్దాం మరి. 1,05,38,226 రూపాయలు ఇప్పటి వరకు నేను వెస్టీజ్ ద్వారా ఎర్న్ చేసిన ఇన్కమ్. 1 కోటి రూపాయలు దాటింది. కరోడ్పతి త్రూ వెస్టీజ్ ద్వారా నేను కరోడ్పతి. నా కొడుకు ఆయన కొడుకు అంటే నేను ఒక్కని గట్టిగా నిలబడితే మొత్తం మారిపోయిందా లేదా? ఇప్పుడు నా కొడుకు ఆలోచనలు ఎట్లుంటాయి, నన్ను బాగా కష్టపడి ఎంఆర్ఓ ఆఫీసర్ టర్క్ జాబ్ కొట్టాలనుకుంటున్నాడు అంటే, నేను కష్టపడటం వల్ల ఆస్తి మాత్రమే మారలే, నా తర్వాత తరాల ఆలోచన కూడా మారుతుంది. ఎస్ ఆర్ నో? దానికోసమన్నా పని చేయి. మీ అయ్యకు వెస్టీజ్ రాలే, మీ తాతకు వెస్టీజ్ రాలే, నీకు వచ్చింది, నీకు వచ్చినాక కూడా వేస్ట్ చేసినావు అంటే నీ కొడుకే తిడతాడు. నేను రేపు పొద్దుగా ఆ అంకుల్ చేసినట్టుగా నీకు ఏం రోగం పుట్టింది బే అంటాడు. ఆ ఓడు నన్ను అడిగి